హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా బావ నేను శివరాత్రి సందర్భంగా ఉపవాసం జాగారం అయితే చేస్తున్నాము. సాయంత్రం శివునికి పూజ కోసం అయితే సామాన్ అయితే తీసుకొచ్చిండు మా బావనైతే. అవేంటో మీకు కూడా చూపిస్తాను చూడండి. వాటర్ మిలన్, శివునికి ఇష్టమైన గోగి పువ్వు ప్యాకెట్లో ఇచ్చారు. ఈ ప్యాకెట్కి ఎంత? 10 రూపాయలు. ఈ ప్యాకెట్కి అయితే 10 రూపాయలట. పిల్లలు తెంపుకొచ్చి అయితే అమ్ముతారట. శివునికి ఎంతో ఇష్టమైన పువ్వులు ఇవైతే. ఇంకా ఫ్రూట్స్, గ్రేప్స్ వీటితో పాటు బనానా, ఇంకా ఆపిల్, దానిమ్మ, ఇంకా ఇవన్నైతే మేమైతే కందగడ్డ అంటాం. కందగడ్డ 50 కిలో 50 కిలో 60 కానీ 50కి ఇచ్చారు మనకి. ఇంకా వీటితో పాటు ఇవైతే దీపాలు ముట్టియడానికైతే మట్టి ప్రమిదలు. మా బావ నేనైతే 2 సెట్లు ఉపవాసం ఉంటున్నాం కాబట్టి ఒకలం ఒక దీపం, ఒక సెట్ అన్నట్టు 2 కలిపి ఒక దీపంగా ముట్టిస్తారు అన్నట్టు. వీటినైతే నీళ్ళల్లో నానబెట్టాలి. కనీసం ఒక 4 గంటలైనా నానబెట్టాలి. ఇట్లా చూడండి. ఇలా ఫ్రెండ్స్, ఇలా మట్టి ప్రమిదలను అయితే ఇలా నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. ఇలా నిండా నీళ్ళు పోసి కనీసం ఒక 4 గంటలన్నా నానబెట్టాలి. వీటితో పాటు ఇదైతే ధూపం, సాంబ్రాణి ఇలా ఉంటుంది. రైట్ కప్స్ లాగా వస్తాయి, ఇట్లా వస్తాయి. ఇంకా అయితే అగరబస్తీలు. ఇవేంటి చూడు, ఇవేం తెచ్చినావు? ఇవి మర్చిపోకుండా తెచ్చినావుగా. ఇవైతే దీపం లేసే అఖండ దీపాల కోసం ఇవైతే ఇవి 2 పెద్దవి వస్తారు. అయితే అభిషేకం కోసం నెయ్యి, తేనె, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, 5 తీర్ల పంచామృతాలతోనైతే అభిషేకం. ఇదైతే ఒక గంధం డబ్బా. ఇదైతే పూజ నూనె. ఈ వత్తులనైతే నూనెలా నానబెట్టాలి. ఈ వత్తినైతే మంచిగా నానబెట్టాలి, అప్పుడే మంచిగా వెలుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి సబ్స్క్రైబ్.